ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, ఏంటి శ్రీవల్లి ఇదంతా? ఆ త్రిదేవ్ మోసగాడని నీకు ముందే తెలుసా? సమాధానం చెప్పు. నీకు తెలుసా? తెలుసమ్మా. మరి విషయం మాకెందుకు చెప్పలేదు? అంటే మీకు తెలిస్తే మీరు బాధపడతారని చెప్పలేదు. అవునా? అయితే ఇప్పుడు కళ్ళ ముందు జరిగింది చూసి సంతోషపడతావు అనుకున్నావా? అది కదమ్మా, నీ ఆరోగ్యం గురించి ఇంకాపు కాపు కాపు కాపు. నా ఆరోగ్యం గురించి ఆలోచించి నీ జీవితం నాశనం చేసుకుందాం అనుకున్నావా? ఆ వెధవ గురించి మాకు చెప్పకుండా ఇంకా ఎన్ని రోజులు దాచిపెడదాం అనుకుంటున్నావు? అంటే అది ఆ మోసగాడి గురించి తెలిస్తే మేం బాధపడతామని ఇలాంటి దుర్మార్గుడితో కాపురం చేయాలనుకుంటున్నావా? అలా అని కాదమ్మా, సమయం వచ్చినప్పుడు నీకంత వివరంగా చెప్దామని వెయిట్ చేస్తున్నాను. తప్పు చేశావు శ్రీవల్లి, చాలా పెద్ద తప్పు చేశావు. ఆ నీచుడి గురించి నీకు తెలిసిన మరుక్షణమే మాకు చెప్పుంటే వాడికి తగిన బుద్ధి చెప్పుండేవాళ్ళం కదా. కట్టుకున్నవాడు తాగుబోతూ తిరుగుబోతూ అయితే ఓపికతో మార్చుకోవడానికి ప్రయత్నించొచ్చమ్మా. కానీ ఇంత కసాయివాడని తెలిస్తే అస్సలు క్షమించకూడదు తల్లి. పోన్లే, ఇప్పటికైనా నాకు నిజం తెలియడం మంచిదైంది. ఇక నుంచి వాడు మన ఇంటికి నీ జీవితంలోకి రాకుండా చేస్తాను. అలాంటి వాడికి భార్యగా బతకడం కన్నా జీవితాంతం ఒంటరిగా బతకడం మేలు. నీ జీవితాన్ని ఎలా సరిదిద్దాలో నాకు తెలుసమ్మా. ఇప్పుడే ఈ విషయం మీ నాన్నకి చెప్పి వాడంతా చూస్తాను. అమ్మా, నీ చెప్పేది విను, ఆవేశపడకు. నాన్నగారికి అప్పుడు చెప్పొద్దు, నా మాట వినమ్మా. శ్రీవల్లి, ఇక నన్ను ఆపే ప్రయత్నం చేయకు. అది కాదమ్మా. నా గుండె రగిలిపోతోంది. ఇటు నీ జీవితాన్ని నాశనం చేసి మా అందరినీ మోసం చేసిన ఆ రాక్షసుణ్ణి వదిలే ప్రసక్తే లేదు. వాడు చేసిన దారుణమైన మోసానికి శిక్ష అనుభవించాల్సిందే. అమ్మా, హలో, ఏమండి? మనం అనుకున్నట్టు త్రిదేవ్ మంచివాడు కాదండి. వాడు పచ్చి మోసగాడు. డబ్బుల కోసం ఎవరినైనా మోసం చేసే నీచుడు. వాడికి ఎవరెవరితోనో పరిచయాలున్నాయి. పరవాడలో మనం పెట్టాలనుకున్న కంపెనీకి సంబంధించి పార్ట్నర్స్ కి ఫేవర్ చేయడానికి వాళ్ళ దగ్గర 10 కోట్ల లంచం తీసుకున్నట్టండి. ఇప్పుడే వాళ్ళొచ్చి అతన్ని లాక్కెళ్లారు. శ్రీవల్లి నేను సేఫ్గానే ఉన్నామండి. ఇలాంటి మోసాలు వాడు చాలా చేశాట. వాణ్ణి వదిలిపెట్టకండి. వెంటనే వాణ్ణి పోలీసులకు అప్పగించండి. ఏమండి, నేనొచ్చాక మిగతా విషయాలన్నీ నేను మీకు చెప్తాను. ఇది కళ. ఏంటి అలా చూస్తున్నావు? నీ భవిష్యత్తు కళ రూపంలో కనిపించిందా? అంత టెన్షన్ పడ్డావు? హలో, అంత సీన్ లేదు. నాకు కళేం రాలేదు. అబద్ధాన్ని అందంగా అతికినట్టు చెప్పడంలో నువ్వు ఎంత పర్ఫెక్ట్వో నాకు తెలుసుగా. అలాంటిది ఏం రాకుండానే నో అంటూ అరుస్తూ ఉలిక్కిపడి అవును, అయితే ఇప్పుడేంటి? నీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. కానీ నీకొక విషయం తెలుసా? ఏంటి? తెల్లవారుజామునొచ్చే కలలు 100% నిజమవుతాయి. నాకు చాలాసార్లు అలా తెల్లవారుజామునొచ్చిన కలలు నిజమయ్యాయి. అయితే అవ్వనివ్వు. ఆ విషయం నాకెందుకు చెప్తున్నావు? నీకు తెలియాలని చెప్తున్నాను. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు, ఇందాక నీకొచ్చిన కల ఎప్పుడు నిజమవుతుందా అని ఆలోచిస్తున్నాను. అవునా? నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు నాకొచ్చిన కళ గురించి నీకు తెలుసా? తెలీదులే, కానీ ఎక్స్పెక్ట్ చేశా. ఏంటో చెప్పు. మా అమ్మా నాన్నలకి నీ గురించి నిజం తెలిసిపోయి నిన్ను కుక్కని కొట్టినట్టు కొడుతూ మెడ పట్టుకుని బయటికి గెంటేయడమో, పోలీసులు నీకు బేడీలు వేసి లాక్కెళ్ళటమో.
ఇదే కదా నీకొచ్చిన కల? మనకేదైనా మంచి గాని చెడు గాని జరగబోయే ముందు దేవుడు కలల రూపంలో ముందుగా సంకేతం ఇస్తాడంట. జాగ్రత్తగా ఉండు మరి. సారీ, రెడీగా ఉండు. నాకెందుకు జాగ్రత్త? అలా చూసుకుంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను జాగ్రత్తగా ఉండడం ఏంటి? ఎందుకంటే నాకొచ్చిన కల నీకు చెడు జరిగినట్టు వచ్చింది. అర్థం కాలేదు కదా? నువ్వు నా చేతిలో ఓడిపోయినట్టు, ఈ ఆస్తి మొత్తం నాదైనట్టు. నువ్వు ఓడిపోయిన బాధలో, దిక్కుతోచని స్థితిలో ఒక మూలను కూర్చొని ఏడుస్తున్నావు. అవునా? అలా అయితే నువ్వు ఆనందంతో ఎస్ అని అరవాలి కదా. టెన్షన్గా నో అని అరిచావేంటి? కన్ఫ్యూజన్లో అలా అరిచాను. కానీ జరగబోయేది అదే కాబట్టి నువ్వు రెడీగా ఉండు. నిన్న గుడిలో నా కాళ్ళు పట్టుకున్నావు. రేపు నేను గెలిచాక లైఫ్ అంతా నా కాళ్ళ దగ్గర పడి ఏడవలసిందే కదా. అందులో మాత్రం ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎవరు గెలుస్తారో, ఎవరు ఎవరి కాళ్ళ దగ్గరికి వస్తారో చూద్దాం మిస్టర్ త్రిదేవ్. నేను మూలన కూర్చొని ఏడవటం కాదు, జైలు గోడల మధ్య కూర్చొని నువ్వు ఇచ్చేలా చేస్తాను. చిచ్చి, మైండ్ అంతా చిరాగ్గా ఉంది. ఆ శ్రీవల్లికి ఏదో కౌంటర్ ఇచ్చి వచ్చాను గాని పొద్దున్నే అలాంటి దరిద్రమైన కళొచ్చిందేంటి? కొంపతీసి శ్రీవల్లి చెప్పినట్టు ఆ కళ నిజం కాదు కదా? కళ నిజమవుతుందా ఏంటి? నీలవేణి ఫోన్ చేసి నన్ను టెన్షన్ పెట్టడమే కాదు, కలలోకొచ్చి కూడా నన్ను భయపెడుతుంది. తొందరగా తన డబ్బులు తిరిగి చేయాలి. కానీ ఎలా ఇవ్వాలి? రై, అదిగో త్రిదేవ్ గాడు అక్కడున్నాడు. వాడు గేటు దాటి బయటికి రాగానే వాడిని కారులో వేసుకొని వెళ్ళిపోదాం. అలాగే రా. చల్లగాలికి అలా బయటికి వెళ్ళొద్దాం, మైండ్ ఫ్రెష్ అవుతుంది. రేయ్, మేము వాడిని వెనకాల నుంచి ఫాలో చేస్తుంటాం. నువ్వు వాడి ముందుకి కారు తీసుకొచ్చి ఆపు. అలాగే రా. ఎవరా మీరు? నన్ను పట్టుకున్నారేంటి? నన్ను వదలండి రా. మేమెవరో తర్వాత తెలుస్తుంది, ముందు నువ్వు మూసుకొని కూర్చో. రేయ్, వదలరా. ఏం చేస్తున్నారా నన్ను? నేనెవరో తెలుసా? తెలుసు కానీ నువ్వు కూర్చో. రేయ్, వదలండి రా. హలో మేడం. రేయ్, మీరు చెప్పినట్టుగానే త్రిదేవిని పట్టుకున్నాం. ఎక్కడికి తీసుకురావాలి మేడం? ఆల్రెడీ మీకు లొకేషన్ షేర్ చేశాను, అక్కడికి తీసుకురండి. అలాగే మేడం. రేయ్, వదలండి రా. ఊరికే కూర్చో. చెప్తే అర్థం కావట్లేదా? గట్టిగా పట్టుకో. త్రిదేవ్, నన్నే మోసం చేయాలని చూస్తావా? ఈరోజు నువ్వు డబ్బివ్వాలి, లేదంటే నీ ప్రాణమన్నా ఇవ్వాలి. రెండింటిలో ఒకటి కన్ఫర్మ్.
ఎవర్రా మీరు? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? చెప్పండిరా. నీలవేణి గారు, మీరా? అవును, నేనే. యాక్చువల్గా నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దామనుకున్నానండి. అవునా? నువ్వు నా కోసం పరవాడ వచ్చే శ్రమ లేకుండా నేనే నీకోసం హైదరాబాద్ వచ్చాను. నాకివ్వాల్సిన 10 కోట్లు ఎక్కడా? అది నిన్న నా చేతికి డబ్బులు రావాల్సింది, కానీ రాలేదండి. అంటే నాకివ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవంటావు? ఇప్పుడు లేవు, కానీ నాకు కాస్త టైం ఇస్తే మీ డబ్బులు విత్ ఇంట్రెస్ట్తో తిరిగిచ్చేస్తాను. నీకెందుకు టైం ఇచ్చానా అని ఫీల్ అవుతుంటే నువ్వింకా టైం కావాలని అడుగుతున్నావా? నన్ను అంత ఈజీగా మోసం చేయొచ్చు అనుకుంటున్నావా? లేదండి, మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేదు. మీ డబ్బులు మీకు ఖచ్చితంగా ఇస్తాను, నన్ను నమ్మండి. నేను మనుషుల్ని నమ్మను, మనీని మాత్రమే నమ్ముతాను. నేను చెప్పిన టైంకి డబ్బు ఇవ్వకపోతే నేనేం చేస్తానని చెప్పాను? చెప్పు. నన్ను చంపి రెస్టారెంట్కి దిష్టి బొమ్మలా వేలాడదీస్తానన్నారు. గుడ్, బాగా గుర్తుపెట్టుకున్నావు. గుర్తుపెట్టుకొని కూడా టైంకి నాకు డబ్బులు ఇవ్వలేదంటే నేనంటే నీకు భయం లేదు. ఆడది అది నన్నేం చేస్తుందిలే అనుకున్నావు. అలా ఏమనుకోలేదండి. మాట్లాడుకో. ఇక నీకు మాట్లాడే అవకాశం లేదు. ప్లీజ్ నీలవేణి గారు, నన్ను వదిలేయండి. ఎలాగైనా మీ డబ్బులు తిరిగిస్తాను. నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడే నువ్వు డబ్బులు ఇచ్చేయాల్సింది. ఇప్పుడు చూడు, అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నావు. నెల రోజుల్లో ఆస్తి మొత్తం కొట్టేయబోతున్నానని హ్యాపీగా ఉన్నాను, కానీ ఈ రోజే నా ఆఖరి రోజు అవుతుందని అస్సలు ఊహించలేదు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా ఎలా ఏంటి, చచ్చిపోతున్నావని తెలిసేసరికి పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నావు? లేదు, మీరు ఎంత పిచ్చి పని చేస్తున్నారో తలుచుకొని నవ్వుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నన్ను చంపి మీరు తప్పించుకోగలరని అనుకుంటున్నారా? మా మావయ్య దృష్టిలో నేను చాలా గొప్పవాణ్ణి. నేను చనిపోతే ఆయన పోలీస్ ఎంక్వైరీ చేయిస్తారు. నన్ను చంపిన వాళ్ళని పట్టుకునే వరకు ఆయన వదిలిపెట్టరు. మీరు దొరికాక ఆయన మిమ్మల్ని చంపినా చంపేస్తారు. అలా కాకుండా నా మాట విని ఇప్పుడు నన్ను విడిచిపెడితే నెల రోజుల్లో ఇది వరకు మీరు కావాలనుకున్న బిజినెస్ డీల్ 50-50 ప్రాఫిట్ ఉంది కదా, అది నేను ఓకే చేస్తాను. ఆ ప్రాఫిట్ కూడా 70-30%లో చేస్తాను. 70% మీకు, 30% మాకు. ఏంటి హరికథలు చెప్తున్నావా? డీల్ క్యాన్సిల్ అయిపోయాక అలా ఎలా చేయగలవు? చెయ్యగలను. ఎందుకంటే నెల రోజుల్లో మా మావయ్య ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు.
అప్పుడు కంపెనీ ఎండి నేనే. నేను చెప్పినట్టే కంపెనీ నడుస్తుంది. నిన్ను నేను ఎలా నమ్మాలి? అప్పుడు కూడా నన్ను నువ్వు మళ్ళీ మోసం చేస్తే? ఇప్పుడు చేయాలనుకున్న పని అప్పుడు చేయండి. ఇప్పుడు నన్ను చంపితే మీకు ఏం లాభం లేదు. కానీ వదిలేస్తే మాత్రం మీరిచ్చిన 10 కోట్లకి 10 రెట్లు లాభం వస్తుంది. ఆలోచించుకోండి. రేయ్, వదిలేయండిరా. థ్యాంక్ యూ నీలవేణి గారు. థ్యాంక్ యూ కాదు, చెప్పిన మాట నిలబెట్టుకో. తప్పకుండా నిలబెట్టుకుంటాను. రేయ్, 4 రోజులు వాడి మీద కన్నేసి ఉంచండి. అలాగే మేడం. శ్రీవల్లి, ఏంటమ్మా? నీ ఫ్రెండ్ శృతి ఎలా ఉందమ్మా? తనకేంటమ్మా, సూపర్గా ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకుని అబ్రాడ్లో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఎప్పుడు ఫోన్ చేసినా అది తన భర్త గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. తనిప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఓ అవునా, మంచి విషయం చెప్పావు. మరి శిరీష సంగతి ఏమిటి? తను కూడా బానే ఉందమ్మా. తనకి రీసెంట్గా బాబు పుట్టాడు. ఎంత క్యూట్గా ఉన్నాడంటే మాటల్లోనే చెప్పలేం. ఓ బాబు అచ్చం దాని పోలికే. అవునా, మరి స్వాతి సంగతి ఏమిటి? ఏంటమ్మా వరుస పట్టి ఎందుకు నా ఫ్రెండ్స్ గురించి అడుగుతున్నావు? ఊరికే తెలుసుకుందామని. తను కూడా బానే ఉందమ్మా. అవును, స్వాతికి ఎంతమంది పిల్లలు? తనకి 2 బాబులు. నీకు తెలుసు కదా. అవును కదా. మరి నీ సంగతి ఏమిటి? నా గురించి నీకంతా తెలుసు కదమ్మా, కొత్తగా ఇంకేం చెప్పను. నీకు పెళ్ళయింది, ఇంతవరకు ఎటువంటి విశేషం లేదు. ఇప్పుడు అర్థమైందమ్మా నాకు, నా ఫ్రెండ్స్ గురించి ఎందుకు అడిగావో. నువ్వు ఊరికే ఏం అడగలేదు, వాళ్ళ లైఫ్ని నాతో కంపేర్ చేసుకోమని అడిగావు. అయినా పెళ్ళైన వెంటనే విశేషం ఉండాలా? లేకపోతే వాళ్ళ జీవితాలు నడవా? వాళ్ళు హ్యాపీగా ఉండరా? అలా అని నేను అనలేదే. మరి ఎలా అంటున్నావు? పెళ్ళైన నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నేనెలా ఉన్నాను అని కదా నువ్వు అడిగిన ప్రశ్నలకి అర్థం. కాదు, నా ప్రశ్న వేరే ఉంది. ఏంటిది? నీకు అల్లుడు గారికి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావా? మీరెలా ఉంటున్నారో మేము గ్రహించలేదనుకుంటున్నారా? అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేనేం మాట్లాడుతున్నానో నీకు బాగా తెలుసు. తెలిసి కూడా తెలియనట్టు, ఏం అర్థం కానట్టు మాట్లాడుకో. నా దగ్గర మీరు ఈ విషయాన్ని ఎంతకాలం దాచిపెట్టాలనుకుంటున్నారు? ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతోంది? కొంప తీసి అమ్మకి త్రిదేవ్ గురించి నిజం తెలిసిపోయిందా? మా మధ్య ఉన్న దూరం పసిగట్టేసిందా? ఏంటి ఏం మాట్లాడవు? సమాధానం చెప్పు. అంటే అమ్మ, అది మేము నీ దగ్గర ఏ విషయం దాచిపెట్టలేదు. అబద్ధాలు ఆడకు శ్రీవల్లి, నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నానమ్మా. శ్రీవల్లి, నేను నీ తల్లిని, పైగా నేనెంతో జీవితాన్ని చూసిన దాన్ని. నా కూతురు నిజం చెప్తోందో అబద్ధం చెప్తోందో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఎలా ఉంటుందో, భర్తతో కలిసి ఎంత ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తుందో తెలియనంత అమాయకురాల్ని కాదు. త్రిదేవ్తో నీ పెళ్లి అనుకోకుండా జరిగిన పరిస్థితులను అర్థం చేసుకుని, నీ మనసుకి నచ్చజెప్పుకుని, జరిగిన దానికి అనుకూలంగా నీ లైఫ్ని మార్చుకున్నావని మేవెంతో సంతోషపడ్డామమ్మా. కానీ నువ్వంత సంతోషంగా లేవని, నీ మనసులో ఏదో బాధ ఉందని మాత్రం నాకు అర్థమైంది. అదేంటమ్మా అలా అంటున్నావు? నువ్వు అనుకుంటున్నట్టు నా మనసులో ఎటువంటి బాధ లేదు. నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను. లేనిపోనివి ఊహించుకొని నువ్వు బాధపడకు, నన్ను బాధపెట్టకు. అయినా నేను సంతోషంగా లేనని నీకెవరు చెప్పారు? త్రిదేవ్ చెప్పాడా, లేక ఆర్తివతిని చెప్పిందా? ఎవరో చెప్తే నమ్మాల్సిన అవసరం నాకేంటి? నీకు త్రిదేవికి మధ్య సఖ్యత లేదన్న విషయం నా కళ్ళతో నేనే చూశాను. ఏమంటున్నావమ్మా? అవును, మీ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవేంటి?
ఎందుకు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి? ఆ విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు? మన ఒప్పందం ప్రకారం ఆస్తిలో చీపురు పుల్ల కూడా నేను పట్టుకెళ్లలేను అని నువ్వన్నావు. కానీ నేను చీపురు పుల్ల కూడా మిగల్చకుండా పట్టుకెళ్తాను. నేనుండగా అది జరగదని చెప్పాను కదా. ఆస్తి నీ పేరు మీదుంటే అది అంత ఈజీగా జరగదని నాకు తెలుసు. అందుకే తెలివిగా ఆస్తిని మీ నాన్న పేరు మీదకి మార్పిద్దామని చూస్తున్నాను. ఆస్తి మీ నాన్న పేరు మీదకి రాగానే అప్పుడు ఇంకొక ప్లాన్ వేసి ఆస్తి మొత్తాన్ని చేజిక్కించుకుంటాను. చేతనైతే ఆపుకో.